హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై వరల్డ్ 143. నేనైతే ఒక మంచి హెల్దీ స్నాక్తో మీ ముందుకు వచ్చాను. ఇదైతే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది తయారు చేసుకోవడానికి ఒక క్యాబేజీ తీసుకోండి. ఇదైతే 300 గ్రామ్స్ ఉంది. దీన్ని మిక్సీ జార్లో వేసుకొని ఇలా గ్రేట్ చేసుకోవాలి. మీరు గ్రేటర్తో అయినా గ్రేట్ చేసుకోవచ్చు. దీంట్లో నేను ఒక క్యారెట్ కూడా యాడ్ చేశాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి క్యారెట్ వేస్తే తీయగా టేస్ట్ చాలా బాగుంటుందని చేశాను. ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే పిండుకోండి, లేదంటే ఎక్కువ పిండి వేయాల్సి వస్తుంది. నేనైతే వాటర్ ఏం తీయలేదు, కొంచెమే ఉందని. ఇప్పుడు దీనిలోకి సరిపడినంత కారం, కొంచెం మిరియాల పొడి, జీలకర్ర పొడి, వేయించి పొడి చేసింది జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం ఇంగువ వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. 1/2 టీ స్పూన్ చక్కెర వేయడం వలన కలర్ బాగుంటుంది మంచూరియా ఫ్రై చేసేటప్పుడు. తగినంత సాల్ట్, ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలా కట్ చేసి వేసుకోండి. కొత్తిమీర, కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 1.5 టీ స్పూన్ లేదా 2 టీ స్పూన్ మైదా పిండి, 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్. 2 టీ స్పూన్ రేషియోలో మైదా పిండి తీసుకోవాలి, అందులో హాఫ్ కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి. మీకు ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండి అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే 4 టీ స్పూన్స్ పట్టాయి రెండు కలిపి. ఇప్పుడు నేనైతే ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేస్తున్నాను. మీకు నచ్చితే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, లేదంటే షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేనైతే ఫ్యూ డ్రాప్స్ ఆయిల్తో ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేశాను. మంచిగా కుక్ అయిపోయాయి మంచూరియన్ బాల్స్. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం క్యాప్సికమ్ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. ఇందులోకి 2 టీ స్పూన్ టమాటో కెచప్, మిరియాల పొడి కొద్దిగా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి 2 టీ స్పూన్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక బీట్రూట్ని అయితే మిక్సీ చేసి ఒక 2 టీ స్పూన్ జ్యూస్ యాడ్ చేశాను. మీకు నచ్చితే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఫుడ్ కలర్కి రీప్లేస్గా బీట్రూట్ రసం యాడ్ చేశాను. ఇందులోకి కొంచెం నిమ్మకాయ పిండుకోండి. మంచూరియన్ బాల్స్ యాడ్ చేసి అంతా ఒకసారి కలిసే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. సర్వ్ చేసుకున్నాక పైనుంచి కొత్తిమీర తురుము లేదంటే ఉల్లికాడలు యాడ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.